తెలంగాణను వర్షాలు వరదలు ముంచెత్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కాదు, ప్రమాదకర గంటికలు మోగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. మేడిగడ్డ బ్యారేజ్కి ఏకంగా 6.8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అధికారులు ప్రాజెక్టు 85 గేట్లను ఎత్తి వచ్చినటువంటి నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఒకవైపు ఈ భారీ వరదలు ముంచెత్తూ ఉంటే మరోవైపు ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యవసర సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం భవిష్యత్తుపై అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈసారి వస్తున్న ప్రకృతి కోపానికి, వరద దాటికి నిలబడుతుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఈ ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్ల ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు నీళ్లలో పోసినట్లవుతుందా? అసలు ఈ వరదలను తట్టుకునే శక్తి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఉందా? ఢిల్లీలోని NDSA భేటీ ఏం తేల్చబోతుంది అనేటువంటి అంశాలపైనే ఈరోజు మనం మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, డిస్కస్ చేద్దాం. రైట్గా మన మిడ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు లక్ష్మణరావు గారు, JNTU డిజాస్టర్ మేనేజ్మెంట్ HOD, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి, వెల్కమ్ టు మిడ్ డిబేట్. రైట్, మనం మొత్తానికి అయితే చర్చించుకుంటున్నాం. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ప్రధానంగా అయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయం చూస్తే మొత్తం 1,00,000 కోట్లు పెట్టి దీన్ని కట్టినాక ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కూడా కాంగ్రెస్ చెప్పినటువంటి వైనం కనిపించింది. సో మరి ఈ కాళేశ్వరానికి సంబంధించిన విషయం చూస్తే వరదల దాటికి, అంటే వరదలు వస్తూ ఉన్నాయి, వరదలు దాటికి ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి NDSA చెప్పినటువంటి విషయం ఏంటంటే మీకు తెలుసు, బట్ ఏంటంటే మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. గేట్లన్నీ ఎత్తేయాలి ఖచ్చితంగా అంటూ కూడా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో అంటే ఈ డ్యామ్లకు సంబంధించినటువంటి విషయం చూస్తే అంటే సేఫ్టీయేనా ఇప్పుడు కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి ఎత్తున్నటువంటి అంశం? కూలేశ్వరం ఇది ఖచ్చితంగా సేఫ్టీ కాదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించుకోవచ్చా? దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రుడు లక్ష్మణరావు గారికి, అంటే ఇంజనీర్ గా వారికి తెలుసు, వారు రకంగా చెప్పాలని నిపుణులు కనుక మిగతా విషయాలు మాట్లాడతారు. నాకు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు, అయితే కనుక మంచిది. ఎందుకంటే దుర్మార్గంగా రాజకీయ పార్టీలు పిలిస్తే ఇంకో రకంగా ఉండేది. ఏమంటారంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, ఈ 3 అన్నారం, మేడిగడ్డ, అన్నారం, తర్వాత సుందిళ్ళ వరుసలో చూసుకుంటే చాలా మంది క్యూసెక్ లో TMCలు నీళ్లు తెలవని వాళ్ళు, స్థిరాలు తెలవని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు విజ్ఞానం కనుక ఆయన సమస్య లేదు. ఏమంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, 1,00,000 కోట్లు మన మీడియా కూడా అదే అంటారు. ఈ 1,00,000 కోట్లు అనేది ఖర్చు అయిందా లేదా? అంత కలిసి 89,090 కోట్లు. ఈ 90,000 కోట్లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు? అందులో 10% మాత్రమే. మొత్తం 85 పిల్లర్స్ ఉన్న మన మేడిగడ్డ గాని, అట్లాగే మీద ఉన్న అన్నారం గాని, అది కానీ ఏ నది మీద కట్టారో కూడా ముఖ్యమంత్రి గారితో సహా ఎవరికి అవగాహన లేదు. నల్లమల్ల ఎక్కడ ఉందో తెలియదు, మేడిగడ్డ ఎక్కడ ఉందో తెలియదు, ఏ బేసిన్ లో ఏది ఉన్నదో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏమంటే ఒకసారి అకాడమిక్ గా మాట్లాడితే 1,00,000 కోట్లు దుర్వినియోగం అయ్యేది నెంబర్ 1. నాకు బీఆర్ఎస్ ఏం సంబంధం లేదు కదా. ఏమంటే 1,00,000 కోట్లు అని మాట్లాడడం వల్ల ఏమైందంటే కుక్కను సంపాదించి పిట్టి కుక్క అని ముద్ర వేసినట్టు అవుతుంది. మొత్తం చెప్తాను కదా, 3 బ్యారేజీలు ఎల్లంపల్లికి వచ్చిన, శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మిడ్ బ్యానర్కి ఎత్తిపోయడం, అక్కడి నుంచి మళ్ళీ అన్నా సాగరు, తర్వాత రంగనాయక సాగరు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా గంగాళంలో కట్టుకున్నాం మనం. అక్కడి నుంచి మల్లన్న సాగర్ 50 TMC, సింగూరు లాంటి డ్యామ్ 2 అయితే 29 TMC లేక సింగూరులో ఇప్పుడు 25 కూడా నిల్వ ఉంటలేవు. అట్లాంటివి వరకు చెప్పాను. తర్వాత 15 TMCల కొండపోచమ్మ సాగర్, తర్వాత బస్వా బోర్డు. అంటే నేనేమంటే 1,00,000 కోట్లు ఇవన్నీ కలిపితే పైప్ లైన్లు, సబ్ స్టేషన్లు, మీరు 1,00,000 కోట్లు లేవు, ఇవన్నీ కలిపితే మాట్లాడితే మన మీడియా కూడా ఏమంటుంది, 1,00,000 కోట్లు పోసినట్టేనా? ఈ 3 బ్యారేజీల గురించి మాట్లాడతాను నేను. ఈ 3 బ్యారేజీలలో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేడిగడ్డ దగ్గర మనకు పైనుంచి కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలుస్తుంది, ఇటు పైనుంచేమో ఇటు పక్క నుంచి గోదావరి వస్తుంది. మీరు స్పష్టంగా మొన్న వారం 10 రోజుల కింద మా చెల్లె భర్త చనిపోతే అస్థికలు కలపడానికి వెళ్ళాను, స్నానం చేశాను. అందులో స్పష్టంగా చెప్తున్నాను, అప్పుడే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు పోతుంది. ఇప్పుడు 6.5-7 లక్షల క్యూసెక్లు అంటున్నారు. సుమారు 1,00,000 క్యూసెక్లు అంటే లక్ష్మణరావు గారు బాగా తెలుసు, 8.5-9 TMCలు అవుతాయి.
9 టీఎంసీలు నీళ్లు అంటే దాదాపు 956 56 టీఎంసీల నీళ్లు రోజు పోతున్నాయి ఇవాళ కదా. నేనేమంటున్నాను, దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం చేయాలి? మేడిగడ్డ 85 పిల్లర్స్, దాని బ్లాకులో ఒక బ్లాకులో 2 పిల్లలు కుంగినాయి ఊరలే మొత్తం అంతా. అది కాకుండా ఈ 3 బ్యారేజీలు కూడా బ్యారేజ్కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ. డ్యామ్ అంటేనేమో నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, శ్రీరామ్ సాగర్ డ్యామ్ వాటి డ్యామ్ అంటారు. అందులో 100 క్యూసెక్లు ఉంటాయి. అది బ్యారేజ్లలో ఎక్కడ కూడా 3-4 టీఎంసీల కన్నా ఎక్కువ మనకు కనపడవు ఎక్కువ. కానీ ఇది ఒక పెద్ద ప్రయోగం, కొత్త ప్రయోగం, ప్రపంచంలో లేని ప్రయోగం చేశారు. ఇందులో ఏంటంటే డ్యామ్ కు ఎక్కువ, బ్యారేజ్ కి తక్కువ అన్నట్టు, బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ అన్నట్టు 16.5 ఆల్మోస్ట్ 17 టీఎంసీలు కన్నెపల్లి దగ్గర మనకు మన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టారు. ఆ మీద 9 టీఎంసీలు, ఆ మీద 8.5 టీఎంసీలు, మొత్తం మీద ఈ 3 బ్యారేజీలలో లీకేజ్, 2 బ్యారేజ్ లీకేజ్ ఉన్నది, ఒక బ్యారేజీలో 2 పిల్లలు కుంగిపోయింది అంటున్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే గత జల సేద బంధనం చేస్తున్నామంట. అవన్నీ కాకుండా మిగతా 80,000 కోట్లు అన్ని కూడా ఇవన్నీ చెప్పినవి ఉన్నాయి. ఇది రిజర్వాయర్లు ఉన్నాయి, 141 టీఎంసీల నీటి నిల్వ చేయడానికి అవసరమైన రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. ఇది కాళేశ్వరం మొత్తం స్వరూపం. దాని విషయం విడిచిపెట్టి ఒక 2 పిల్లలు కొంగానే మొత్తం అంత నాశనం అయిపోయిందని ప్రచారం చేస్తారు. కుక్కని చంపాలని పిచ్చి కుక్కని. ప్రభుత్వాలు మారితే, ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఏం చేయాలి? రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలని చూద్దామా లేకుంటే లేదా? ఇప్పుడు మళ్ళీ మనకు ఎల్లంపల్లి ఆదుకుంటుంది. వాళ్ళు చూడండి, ఎల్లంపల్లికి మళ్ళీ పైనుంచి నీళ్లు వస్తున్నాయి కొంతవరకు. మహారాష్ట్రలో వర్షం పడడం వల్ల ఆ శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తున్నాయి. ఇటుపక్క ఆదిలాబాద్ జిల్లా బోధా ప్రాంతం పడడం వల్ల భౌగోళికంగా కూడా తెలుస్తలేదు ఆనంద్ వీళ్ళకి కూడా, ఈ రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఏం సంగతి అనేది కూడా. ఉత్తరమా దక్షిణమా, గంగాకూరును ఇప్పుడు మన అందరం గంగా అంటాం. ఇప్పుడు అదే మనకు ఆదిలాబాద్ జిల్లాకు పోండి, గోదావరిని గంగోట్టుకు వచ్చినా అంటారు. గంగా అంటే గంగా నది కాదు, ఇది గంగా అంటే నీళ్లు అని అర్థం అన్నట్టు కదా. కనుక ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎన్డీఎస్ఏ సమావేశం తేల్చాల్సింది ఏంటంటే, ఫస్ట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది తెలంగాణలో సామెత మనకేంటంటే చెర్ల బార్లకు కొమ్మలకు బ్యారేజ్ చేస్తారు అంటారు కదా. అంటే ఆనాడు నిండుగా నీళ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు కొంత ఈ నీళ్లు విడిచిపెట్టండి, డ్యామ్ ఉండకపోవచ్చు అని వాళ్ళు సూచన ఇచ్చారు. మళ్ళీ 6 నెలల్లో పెట్టే మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు, మేలో రిపోర్ట్ ఇచ్చారు కదా, 2024 మేలో రిపోర్ట్ ఇచ్చారు కదా. స్పష్టంగా అంటే ఆ 2 పిల్లలు రిపేర్ చేయండి, రిపేర్ చేసి లీకేజ్ అట్టండి, కింద కూడా ఆ బ్యారేజ్లలో నీళ్లు దింపొచ్చు అని కూడా చెప్పిండ్రు. అది రిపేర్ చేయమని చెప్పిండ్రు. ఇప్పటికి 3 ఏళ్ళుగా రిపేర్లు చేయకుండా ఈ ప్రభుత్వం చూస్తూ గత ప్రభుత్వానికి పేరు వస్తుందని పూర్తి స్థాయిలో ఇవాళ నీళ్లు నింపకుండా చేయడం అనే దుర్మార్గము. 1,00,000 కోట్లు వృధా కాలేదు. ఈ 3 బ్యారేజీలు మళ్ళీ తీసి కడితే 10,000 కాకపోతే 15,000 కోట్లు ఖర్చు. అప్పుడు ఖర్చు 10,000 కోట్లు కూడా దాటదు ఈ 3 బ్యారేజీలు కలిపితే. కనుక గోదావరి మీద 2 బ్యారేజీలు, అన్నారమును సుందీళ్ళ గోదావరి నది మీద ఉన్నాయి. ప్రాణహిత నది కలిసిన తర్వాత అదే గోదావరి నది మీద మనకు మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. ఇట్లా కాకుండా ఇప్పటికి నేను మొన్న పోయినప్పుడు కొంచెం ఇంజనీర్ని కలిసి వచ్చాను. ఇప్పుడు మనము హడావిడి చేసిపోతే ఎవరికి అలవరు ఏమైనా విషయాలు చెప్పరు. కొంచెం ఇంజనీర్ల సూచన ఏంటంటే 1,00,000 క్యూసెక్కులు కనుక వస్తే 93.7 ఫీట్ల ఎత్తులో నీళ్లు ఉంటే అన్నేపల్లి పంప్ హౌస్ నుంచి పైకి ఎత్తిపోయొచ్చు. కానీ అన్నారంలో కానీ సుందీళ్ళలో కానీ, అన్నారంలో 4.5 టీఎంసీలు, సుందీళ్ళలో మనకు 3.5 టీఎంసీలు కనుక నిల్వ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోయొచ్చు ఎప్పటికప్పుడు నీళ్లు అనేది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కూడా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు. రకరకాల పార్టీలను బట్టి మాటలు మారుస్తున్నారు ఇంజనీర్లు కూడా. ఇది రాజకీయ పార్టీలను బట్టి ఉండొద్దు, ఇది వాస్తవం. ఇప్పుడు ఎత్తిపోస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది? గతంలో కూడా ఎత్తిపోయలేదా? ఎత్తిపోయిండ్రు. గతంలో వర్షాలు బాగా పడ్డాయి, 3 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డప్పుడు మనకి ఏర్పడలే ఆ పని. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోయినప్పుడు దాన్ని ఏర్పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు వస్తున్న సంతోషం. ఇప్పుడు లేకపోతే ఇంకొక 15 రోజుల్లో మన హైదరాబాద్కి వచ్చే నీళ్లు మొత్తం బంద్ అయ్యేవి. తాగునీరు కూడా కటకల పాలయ్యే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అదృష్టం, మనందరూ అదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే మంచిగా చూడ పైన నీళ్లు వస్తున్నాయి కనుక ఎల్లంపల్లి దాకా నీళ్లు మంచిగా ఉంటే మిగతా చేసుకో. అయినా సరే పంటలకు నీళ్లు మాత్రం సరిపోవు. ఎట్లా అంటే శ్రీరామ్ సాగర్ ఒట్టిపోయి ఉన్నది. మళ్ళీ అక్టోబర్ 2 దాకా ఇది పైన బాబ్లీ నుంచి గేటు వదులుతారు కనుక నీళ్లు పైన మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల, ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాన్ని కాపాడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి, వర్షాలు పడడం వల్ల ఇప్పుడు రోజు 56 టీఎంసీలు వృధాకపోతుంటే ఇప్పటికి కూడా ఎత్తిపోసి నింపే బదులు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుంది. ఇవాళ ఎన్డీఎస్ఏ సమావేశం కూడా ఏం చెప్తారో చూద్దాం. చూసిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తారా లేకపోతే అట్లా విడిచిపెడతారా మరి భవిష్యత్తు నిర్ణయం ప్రభుత్వం చేయాల్సి ఉన్నది. అందుకనే విషయ ప్రజ్ఞానం లేకపోతే ఈ చర్చ ఇట్లాగే ఉంటది. లక్ష్మణరావు గారు నేను చెప్పింది ఏంటి, వాళ్ళిద్దరు మాట్లాడుతుంది ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు 1,47 కోట్ల రూపాయలు అనేది రామచంద్ర గౌడ్ 1,00,000 కోట్లే ఖర్చు కాలేదు, 89,000 కోట్లే ఖర్చు అయినాయి. 1,47 కోట్లు ఏంటంటే రేపు మళ్ళీ మన పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే ఇంకా దాదాపు 60-70 వేల ఎకరాల భూమి సేకరించాలి.
ఏమైందంటే నరాలు లేవు, మొత్తం అంతా స్కల్టన్ సిద్ధమైంది. నీళ్లు ఎత్తిపోసుకొని నీటి నిల్వ చేసుకుంటున్నాం, భూగర్భ జలాలు పెరుగుతాయి. అక్కడి నుంచి పంట పొలాలకు నీళ్లు పోవాలంటే ప్రతి కాలువ దువ్వాల్సిందే అంటున్నా. గతంలో పోలవరం విషయంలో పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే చాలా కాలువలు దొబ్బారు. ఇవాళ మన పట్టిసీమ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాలువ రెడీ బుద్ధి కనుక ఎత్తిపోస్తే కృష్ణానది వచ్చేసి నీళ్లు. నేనేమంటున్నా అంటే రెండు రాజకీయ పట్లకు అవగాహన లేదు. ఇప్పుడు మనకు హరీష్ రావు గారు కానీ వాడు ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, అది కూడా మాకు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటున్నాను. ఇతర ఆరోపణలు, ఒకరి మీద ఆరోపణలు దుర్మార్గం చేసుకుంటున్నారు, ఇద్దరు తప్పే అంటున్నాడు స్పష్టంగా. నేను మొదలు మాట్లాడేది యాదగిరి గారు, మీరు ఇద్దరు లేరు కనుక చెప్తున్నాను. నేను పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేసిన వాడిని, ఇంజనీర్లతో ధర్మారావు గారు కానీ మాకు చాలా మంది ఇంజనీర్లతో కలిసి మొన్న కూడా మా బావగారు అస్థికలు కలపడానికి పోయినప్పుడు 1,00,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. నేనేమంటున్నాను, ఇంతకుముందు లక్ష్మణరావు గారు టెక్నికల్ విషయం చెప్పారు. ఏమంటున్నానంటే ఇది కరెంట్ ఎట్లా ఆదా చేయొచ్చు చెప్పారు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇది శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ద్వారా మొత్తం కింది నుంచి దరిదాకా దొరికేదాకా ఉండి దాన్ని కింది నుంచి లేపుకరాలి. అంటే బాక్స్ టైప్ లో చేసి కింద ఇసుక ఉంటది, కింద పోతాయి కానీ పైనుంచి నీళ్లు పోవు అనే దానికి 85 పిల్లర్స్ ఎంత కూడా రాజకీయ పట్ల తెలుస్తారు. ఈ స్పష్టంగా ఇద్దరిని అంటున్నాడు. మేడిగడ్డ దాకా 85 పిల్లర్లు ఉన్నాయి, ఒకటి 65 అంటారు, 30 అంటారు, ఒకటి 20 అంటారు. రాజకీయ పార్టీలు కనీసం మీరు శిక్షణ తీసుకోండి దీని మీద అంటున్నాను, నేను హెచ్చరిస్తున్నాను కూడా. ఇట్లా మాట్లాడితే ఏమైతే మాలాంటి వాళ్ళు మాట్లాడినంత వ్యర్థం అవుతుంది. ఇవాళ ముందరికి వస్తుంది. 1,40,000 కోట్లు కాదు, 1,40,000 కోట్ల అంచనా ఏంటంటే రేపు ఈ మొత్తం పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే కాలువలు తవ్వాలి, అప్పుడు మాత్రమే సర్కారు. పోనీ ఏ ప్రాజెక్ట్ అయినా మనకి అంచనాలకు మించి వ్యయం కాలేదా? నాగార్జున సాగర్ కాలేదా? శ్రీరామ్ సాగర్ కాలేదా? శ్రీశైలం కాలేదా? ఇవాళ ఉన్న ధరలు రేపు ఉంటాయా? రేపు ఉన్న ధరలు ఎల్లుండి ఉంటాయా? ఇదే మనకు తమిడిహెట్ నుంచి ప్రాణహిత అన్నారు, ప్రాణహిత చేవేళ్ళు అన్నారు కదా, మరి అక్కడి నుంచి అన్నప్పుడు 16,000 కోట్లు మొదలైంది, మరి 35,000 కోట్ల కిందకి వచ్చింది. ఇవాళ మరి ఎత్తిపోతల ఒక్క ఎత్తిపోత సరిపోద్ది అన్నారు, అసలు ఎత్తిపోతలే అవసరం లేదన్నారు. మరి సుందీళ్ళ కింద తీసుకొస్తా ఉంటుంది ఇప్పుడు తమిడిహెట్ నుంచి. అందుకనే రాజకీయ పార్టీలో మన చెప్పులో కాలు పెడితే చర్చ వేరే అవుతుంది. ఆనంద్ గారు, నేను ఏమంటున్నా అంటే లక్ష్మణరావు 2 విషయాలు చెప్తారు. ఎత్తిపోతలకు కూడా ఏమైందంటే నేను పోయి చూస్తే తెలుస్తుంది, సరిగ్గా ఎవరు పోతలేరు అక్కడికి. మేడిగడ్డ పైన 20 కిలోమీటర్ల పైన కన్నేపల్లి పంప్ అవుతుంది. అక్కడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఉంటే దాన్ని ఎత్తిపోయి గ్రావిటీ ద్వారా వెనకకు వస్తే నీళ్లు ఎక్కడ ఆ పైకి పోయడం మాత్రమే కరెంటు. అంతకుముందు జీరో కరెంట్ అన్న లక్ష్మణరావు గారు చాలా కరెంట్ చెప్పారు. వారు ఏమంటే అంటే నీళ్లు ఎత్తిపోసిన తర్వాత అక్కడ గ్రావిటీ ద్వారా అన్నారం దానికి వస్తే నీళ్లు, అన్నారంలో మళ్ళీ ఎత్తిపోస్తే మళ్ళీ గ్రావిటీ ద్వారా మళ్ళీ సుందీలకు వస్తాయి. అంటే పైకి నది కింది నుంచి పోతుంది. చాలా మంది ఆంధ్రలో మొండదాకా వేసింది ఏంటంటే నీళ్లు కింది నుంచి పోతున్నాయి, నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు, మీదికి నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నారు. ఖర్చు అయినా సరే ఇప్పుడు మా ఊళ్ళో నీళ్లు లేకుంటే అన్ని ఉప్పు నీళ్లు ఉండే, మరి 2 కిలోమీటర్ల దూరం పోయి మంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుందాం, కాళ్ళు అరుగుతే నూకుంటా బామన. ఇదే అంతే, నీళ్లు తెలంగాణకు రావాలంటే ఎత్తిపోతలే పరిష్కారం, కూడా మార్గం లేదు. మరి అటువంటి అప్పుడు ఎత్తిపోతల పరిష్కారం అయినప్పుడు దీనిలో అనవసరంగా చేయడం. ఇంతకుముందు యాదగిరి గారు ఒక మంచి మన ఉదాహరణ చెప్పారు. మన ఇంట్లో ఎయిర్ క్రాఫ్ట్ వస్తే ఇంట్లో కట్టుకుంటాం, మొత్తం విలేజ్ పెట్టిపోతామా లేకుంటే ఇంట్లో మనం బాగా చేసుకుంటామా? ఏం చేయాలి మనం? ఇదే అంతే అంటున్నాను. ఇవాళ స్టాంప్ సేఫ్టీ అథారిటీ అత్యవసర సమావేశం ఎందుకు పెట్టిందంటే రేవంత్ రెడ్డి గారు అదృష్టం నీళ్ళు పడ్డాయి, ఇప్పుడు ఇవాళ వర్షాలు పడ్డాయి, లేకపోతే కథ వేరే ఉంటుండే. నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే రైతులను మనం ప్రకృతి శాపం పెట్టడం కాదు, కానీ ప్రకృతి మళ్ళీ కరుణించడం వల్ల వస్తున్నది. ఇప్పటి కూడా ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు ఎడున్నాయి, నిండింది ఎక్కడ? నేనేమంటున్నానంటే మీద నీళ్లు మహారాష్ట్రలో అటు పైన నీళ్లు వర్షాలు పడడం వల్ల నీళ్లు వస్తున్నాయి, మంచిదే అంటున్నాను. ఇప్పుడు ఎత్తిపోయకుండా చేస్తే మంచిదే కదా. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈ 3 బ్యారేజీలు శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ద్వారా, లక్ష్మణరావు గారు బాగా తెలుసు అది, దాని ద్వారా కట్టే కనుక లీకేజ్ ఉంటే కింది నుంచి పోయినా నీళ్లు నిలుస్తాయి. కాబట్టి ఎక్కువ నీటి నిల్వ ఉండడం వల్ల ప్రెజర్ ఎక్కువైంది. అంతేందుకు 2020లో ఇది ప్రారంభోత్సవం జరిగింది. అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అటు పక్క ఫడ్నవీస్ గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఆనాడు మనకు మన ప్రారంభోత్సవం చేసింది కదా. 2023 దాకా వరదలు తట్టుకుంది కదా. 17 టీఎంసీ నిల్వ చేసిన ఇదే మేడిగడ్డ బ్యారేజ్ ఆనాడు 17 టీఎంసీ నీళ్లు నిల్వ చేసిన తట్టుకుంది కదా. 2020లో తట్టుకుంటది, 21లో తట్టుకుంటది, 22లో 23లో కూడా తట్టుకుంది కదా. 23 అక్టోబర్లో కదా. 4 వర్షాకాలాలు దాదాపు 80 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతే కూడా తట్టుకుంది కదా. ఇప్పుడే 11 లక్షల క్యూసెక్కులు పోతున్నాయి అంటారు, 8 లక్షల క్యూసెక్కులు పోతున్నాయి అంటారు. 80 లక్షల క్యూసెక్కులు పోతే కూడా అది తట్టుకోలేదా? భద్రాచలం మునుగుతుందంటారు కాంగ్రెస్ వాళ్ళ. విచిత్రమైందంటే ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు బాబు మన రామచంద్ర గౌడ్ గారు తప్పు కాదు, పైన ఏం చెప్తే ఆయన వారే చెప్తున్నారు, వారు అదే చెప్తున్నారు. అయ్యే 80 లక్షల క్యూసెక్కులు నీళ్లు కిందికి పోతే కూడా భద్రాచలం వృధా కావద్దు అనే ఉద్దేశంతో అదే చెప్తున్నాను. ప్రజాధనం తిరిగిపోయింది ఎక్కడ లేదు. లక్ష్మణరావు గారు క్లియర్ చెప్పిన టెక్నికల్ చేసే వాళ్ళు 500-600 కోట్ల రూపాయలు పెడితే ఈ బ్యారేజ్ బాగా అయితే అంటున్నాడు. 500-600 వేలకు అవసరం లేదు. 2 పిల్లలకు
ఇంజక్షన్ ద్వారా చేసి కింది నుంచి నీళ్లు పోకుండా చేసేసుకొని శాండ్ బాక్స్ టెక్నాలజీలో కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ 3 బ్యారేజ్ నింపుకోవచ్చు. ఇప్పుడు ఆనందపడుతున్నాయి, మీద నీళ్లు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. రేపు ఎండాకాలం వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తే నీళ్లు? ఇప్పుడు 16 టీఎంసీలు చిల్లరనేమో వేడిగడ్డ, 9 టీఎంసీలు చిల్లరేమో అన్నారము, 8 టీఎంసీలు మన సింగిల్ దగ్గర ఆకి పెట్టుకుంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా దీపం ఉన్నప్పుడు నీళ్ళు చక్క పెట్టుకుంటాం కదా సార్. రేపు నల్ల నీళ్ళు రావాలనుకుంటే మనం ఏం చేస్తాము? ఇవాళ ఉన్న చెంపు తపాలని ఆఖరి మగ్గు కూడా నేను పెట్టుకుంటాం. నేనేమంటున్నాను, ఈ వర్షాకాలం నీళ్ళు వెళ్ళిపోయినాక రాదు, మళ్ళీ ఎండాకాలం రావు కదా నీళ్లు. ఈ బ్యారేజీలు బాగు చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేపంట 2027 జూన్లో జూలైలో నింపుతారట. అంటే ఆగి మీ పుణ్యకాలం కాస్త మీ ప్రభుత్వం పనితీరు కూడా ప్రభుత్వం కాల పరిమితి కూడా అయిపోతుంది. ఇంకా నోట్ల మంది చేతులైపోయి ఏముంటుంది మిగులుతుంది మీకు. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాల జోలికి పోకండి, రైతుల పట్ల ఆలోచించండి. లక్ష్మణరావు గారు నేను పూర్తిగా చెప్తున్నా, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇది 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు, 1,50,000 కోట్లు దుర్వినియోగం అంటున్నారు. ఇప్పటికి కూడా తమ్మిడి హెడ్ కాడ కట్టండి, ఎవడొద్దు అంటున్నాడు? తమ్మిడి హెడ్ కాడ కట్టండి, దానిలో సుందిలకు నీళ్లు ఇవ్వండి, మళ్ళీ అక్కడికే కదా, మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎత్తిపోయాల్సిందే కదా. అంటే ఒక్క ఎత్తిపోతల పథకం తప్పించినట్ట మీరు తెలియజేస్తే. ఆల్రెడీ మెగా మోటార్స్ ఉన్నాయి, మెగా మోటార్స్ కూడా నడిపియకపోతే కూడా ఖరాబ్ అవుతాయి. మీ అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు రామచంద్ర గౌడ్ గారు మోటార్లు మొత్తం పడాకు పెడితే నడిపియకపోతే తుప్పు పట్టిపోతాయి, మోటార్లు నడవై రేపు కష్టమైతుంది, కాలిపోయిన మోటార్లు అంటారు. అది కూడా ఖర్చు అవుతుంది. అందుకని 2 పిల్లలు కుంగిపోయింది వాస్తవము. దానికి 500-600 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కాదు. ఎల్ఎన్టీ వాళ్ళని పెట్టుకోమని ఇచ్చింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాని పూర్తి పేరు కూడా రాజకీయ నాయకులు తెలుస్తలేదు అంటున్నారు, విమర్శ చేస్తున్నాను. నేషనల్ డ్యామ్ NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెక్యూరిటీ అథారిటీ కాదు. అయితే దీన్ని వాళ్ళు వేసేది ఏంటంటే, మొదటి రిపోర్ట్ ఏమో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, తీసేయమన్నారు. తీసేసిన తర్వాత మరో రిపోర్ట్ ఇచ్చింది మే 2023-24. అప్పుడు ఏమన్నారంటే, ఈ కుంగిపోయిన పిల్లలను బాగు చేసుకుంటే నింపొచ్చు అని చెప్పిండ్రు. కొన్ని లీక్ పే చేస్తున్నాయి, తీపే చేస్తున్నాయి, వాటిని బాగు చేసుకోవాలి మిగతా 2 డ్యామ్లలో కూడా, 2 బ్యారేజ్లలో అన్నారు. ఇవి పోతే ఇప్పుడు సబ్ స్టేషన్స్, రిజర్వాయర్లు, మన టన్నెల్స్, ఇవన్నీ వృధానే. మనకి ఇవన్నీ ఉంటే టన్నెల్స్ ఇవన్నీ 1,00,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు కడితే 2,00,000 కోట్లు అవుతాయి. ఇదే కట్టే ఇవే కట్ట 2,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు మిగిలిచ్చినట్టే కదా. ఇప్పుడు కనుక మళ్ళీ ఇవే నిర్మాణాలు చేయాలంటే 2,00,000 కోట్లు దాటుతాయి అంటున్నాను. 500 కోట్లు కదా కాంగ్రెస్. నేను ఇంకొకటి చెప్తా, ప్లాన్ ఇంకొద్దాం దుర్మార్గం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కన పెడదాం. అసలు ఇవి ఎవరు ఇచ్చిండ్రు ఏంటి? ఇప్పుడు CWC ఒకటి ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది. వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే కట్టింది కదా. బట్టిగా మన ఇల్లు కట్టుకుంటే కూడా ఇంజనీర్ సంప్రదిస్తాం కదా సార్. ఒక ప్రభుత్వము ఇంత ప్రయారిటీ కడుతుంటే ఎవరిని ఇంజనీర్ సంప్రదించలేదా? మీరు CWC ఇచ్చింది, పర్యావరణ మన మద్రాసు ట్రిబ్యునల్ అనుమతులు ఇచ్చింది, మూడో పైప్ లైన్ వేసి, అంటే 3వ TMCకి 2 TMC కాదు 3వ TMCకి కూడా అనుమతులు వచ్చినాయి. ఇవన్నీ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా రాజకీయం చేస్తుంది. ఏది వీళ్ళిద్దరి మధ్యన కాంగ్రెస్ BRS కొట్టుకుంటుంటే బీజేపీ రాజకీయం చేస్తుంది. నేనంటే ఆ రాజకీయాల జోలు పోకుండా ఒక వినతి చేస్తున్నాను. రైతులు కష్టపడుతున్నారు, మంచి చోటు రేవంత్ రెడ్డి అదృష్టం వల్ల నీళ్లు మన వర్షాలు పైన పడితే ఎల్లంపల్లి నిండొచ్చు. కానీ రేపు మళ్ళీ ఎండాకాలం ఏం చేస్తామంటున్నాడు అంటే రెండో పార్టీ. ఇప్పటికీ మూడు వర్షాకాలం పోయినాయి, నాశనం అయిపోయినాయి. 4వ వర్షాకాలం కూడా పోకముందే ఇప్పుడు మీరు రాజకీయాల ఆట మానండి. తమ్మిడి హెల్త్ కార్డు కడతా అంటే కట్టుకోండి, ఎవడొద్దన్నాడు. ప్రజాదానం, అది కూడా ప్రజాదానం, డబ్బులు మనయే కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మేడిగడ్డ ఆ 2 పిల్లలు రిపేర్ చేయండి. ఇప్పుడైతే సాధ్యం కాదు, ఎందుకంటే నీళ్లు వస్తున్నాయి. 8 లక్షల క్యూసెక్ నీళ్లు పోతుంటే ఎక్కడి నుంచి రిపేర్ చేస్తారు? ఎట్లయినా కాలం పోయినట్టే లెక్క. కనీసం మన అదృష్టం బాగుండి పైన నీళ్లు వస్తే ఎల్లంపల్లి దాకా నింపుకుంటే అప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరగాలంటే ఈ నీళ్లు సరిపోవు. ఏదో తుప్పురు వానలు పడుతున్నాయి, 4 రోజులు పడతాయి, పోతాయి. తర్వాత ఏం కావాలి మరి? కనుక నీళ్లు ఎత్తిపోయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పటికైనా సరే ఈ రిపేర్ చేయండి, నడిపించండి, రాజకీయాలు మానండి. ఇప్పటికైనా సరే ఈ రిజర్వాయర్ నింపండి. 141 TMCలు నింపడానికి అవసరం రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, ఒట్టిపోయి ఉన్నాయి. అందుకు ఇవన్నీ పక్కన పెడతాం. ఎక్కడ బ్యారేజీలు ఏం కాదు. దేవాదుల లిఫ్ట్ అయితే పెడుతున్నా నడుస్తుందా? ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? ఇప్పుడు దేవాదుల మోటార్లు ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? కాదా? కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎల్లంపల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం సార్? కాంగ్రెస్ BJP BRS కాదు, పార్టీలు శాశ్వతం కాదు కదా. మనకు వనరులు ఉండాలి, వనరులు ముఖ్యం ఉంటే అప్పుడు ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు అంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తున్నది. ఈ బ్యారేజీలు నింపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, ఎండాకాలంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ ఆయకట్టు ఉంటుంది? మీరు నాగార్జున సాగర్ డ్యామో, శ్రీశైలమో, శ్రీరామ్ సాగర్ దీన్ని పోల్చకండి. అది డ్యామ్ అంటే ఒకే దగ్గర నదికి అడ్డం కట్టి ఒకే దగ్గర ఉంటది. ఇది అట్లా కాదు. ఈ బ్యారేజీలన్నీ నీటి నిల్వ చేసుకొని పైకి ఎత్తిపోయడానికి ఈ 3 బ్యారేజీలు కట్టింది. వీటిలో ఎక్కడ కూడా 1 ఎకరం కూడా వారదు అక్కడ.
ఎందుకంటే నది లోతుగా ఉంటుంది, అటు పక్క ఇటు పక్క అడవులే ఉంటాయి. ఇప్పుడు అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అడవులే ఉన్నాయి, ఇటు పక్కన పోతే తెలంగాణ ఇటు పక్కన మహాదేవ్పూర్ అన్ని అడవుల భూమి ఎక్కడ సాగు అవుతుంది. వీటి ఎత్తిపోసుకున్నాక మన శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చినాకనే అక్కడి నుంచి ఆయకట్టు మొదలవుతుంది. మంచిర్యాల జిల్లాలో అక్కడ ఆయకట్టు మొదలవుతుంది. అక్కడి నుంచి అంతా పై దాకా ఆఖరికి బస్వాపూర్, నల్లగొండ జిల్లాలో బస్వాపూర్ దాకా. రెండోది ఆయకట్టు స్థిరీకరణ. అంటే ఆయకట్టు స్థిరీకరణ అంటే శ్రీరామ్ సాగర్ నీళ్లు మొన్నటి దాకా కాకతీయ కాలువల హుజురాబాద్ దాటిపోకపోతుండండి. కొట్టుకున్న సందర్భాలు చూసినాం, వార్తలు రాసిన కొట్టుకున్న సందర్భాలు చూసినాం. కాకతీయ కాలం కెనాల్ కాడ మోటార్లు పెట్టి చేస్తుండే మీరేమంటారని వరంగల్ జిల్లా వాళ్ళు వచ్చి మన కరీంనగర్ జిల్లా రైతుల మీద దాడి చేసిన సందర్భం చూసినాం. ఇవాళ సూర్యాపేట దాకా నీళ్లు పోయినా పోలేదా? తిరుమలగిరి దాకా నీళ్లు పోయినా పోలేదా? తొండా తిరుమలగిరి అంటే సూర్యాపేట యువతలు దాకా ఉంటుంది, అక్కడ నీళ్లు పోయినా లేవా? శ్రీరామ్ సాగర్ నీళ్ళు 6 దాకా రావాలి. ఇప్పటికి 3 దేశాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పాలించింది. ఏమైంది? ఎక్కడ వేసిన గొక్కలు అక్కడే ఉంది. కనుక ఇప్పుడు చేయాల్సిన పని మీరు రాజకీయ ఆరోపణలు చేసుకోకుండా పద్య కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయని. లోపాలు జరిగినాయి. లోపాలు జరిగిన దాని మీద ఇంజనీర్లు ఉన్నారు, సిడబ్ల్యూసీ ఉన్నది, ఎన్డీఎస్ఏ ఉన్నది. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కనుక ఇచ్చి వాటిని బాగు చేయమని అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తాల్కా పెట్టుకుంటుందని అడుగుతున్నాను. బీఆర్ఎస్ కూడా తప్పు చేసింది అంటున్నాను నేను. కాళేశ్వరం అంటే అదే అద్భుతం అని బాగా ప్రచారం చేసి పనిచేసి ఇప్పుడు ఆఖరికి ఏమైంది? కూలబడ్డే పరిస్థితి వచ్చింది కదా. ప్రచారం చేసుకోవడంలో కూడా ఒక వాస్తవ ఆధారంగా ప్రచారం చేస్తే బాగుండే. మీరు డిస్కవరీ ఛానల్ ప్రచారం చేసింది, వాళ్ళు ఎందుకు తీసేసారు తెలియదు కానీ డిస్కవరీ ఛానల్ స్పష్టంగా చూపెట్టింది దీనిలో ఎంత లాభం అని చూపెట్టింది కదా. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ రాజకీయాల వాడిలో బడి ఇది ఆగమైపోతుంది. దయచేసి రాజకీయ నాయకుల విజ్ఞప్తి ఏంటంటే దయచేసి పొండి. ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ బ్యారేజ్ ఎక్కడుంది, ఎన్ని టీఎంసీలు పడుతుంది, ఎంత క్యూసెక్లు పోతున్నాయి, ఇవి వివరాలు తెలుసుకుంటే రేపు చర్చలో బాగుంటది. చర్చలో ఎప్పుడు కూడా వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. ఇప్పుడు అసలు విషయం విడిచిపెట్టి వాడే అప్పుల గురించి లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, ఇద్దరు కూడా కదా రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఈ నేను చెప్పిండ్రు లక్ష్మణరావు గారు స్పష్టంగా చెప్పిండ్రు. కరెంట్ ఎంత తక్కువ చేసుకోవచ్చు, ఎత్తిపోస్తే ఏం లాభం అని చెప్పిండ్రు కదా. వారైతే రాజకీయ పార్టీ వాడు కాదు కదా. టీఆర్ఎస్ కు నాకు వారికైతే సంబంధం లేదు కదా. నేనేమంటున్నానంటే రాజకీయ వనరులు పడి మంచి ప్రాజెక్ట్ నాశనం చేయకండి. తెలంగాణ రైతుల ఆకాంక్షలు తీర్చకపోతే రేపు ఖచ్చితంగా కారంబు రాగానే కాటేసి తీరుతారు, సమస్య లేదు. అది రేపు పొద్దున కాళజనారావు అదే అన్నారు, అది జరుగుతుంది అంటున్నారు. జరగక ముందే మేల్కొని ఇవాళ ఈ 141 టీఎంసీలో నీటి నిల్వ చేసుకోండి, దాని ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వండి, లేకపోతే కష్టమైందని నేను అంటున్నాను.